హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే సునంద ఇంట్లో నుండి ఇక తన పుట్టింటికి వెళ్ళిపోయిన ఆనంది ఆదిత్యల గురించి నిజం తెలుసుకున్న దివ్య అయితే ఆదిత్య ఫోటో చూసి తన గతం గుర్తు తెచ్చుకొని ఆనంది ఆదిత్యలను కలపబోతుంది ఈరోజైతే దివ్య. మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జీవన అయితే ఈరోజు అగ్రిమెంట్ పెళ్లి గురించి సునందకు శశికాంత్కు తెలిసేలా చేస్తుంది కదా. దాంతో ఇక సునంద శశికాంత్ అయితే ఇలా ఆదిత్యను ఆనందిని అయితే ఇలా నిలదీస్తూ ఉంటారు. ఏంటి, మీరిద్దరూ ఇన్నాళ్ళు సంతోషంగా ఉన్నారనుకున్నాము, కానీ మీరు ఇలా అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని మాకు చెప్పకుండా మమ్మల్ని మోసం చేసి మీరిద్దరు ఇలా నటిస్తున్నారా, ఎందుకురా అని ఇక ఇలా సునంద అయితే ఈరోజు తన కొడుకు ఆదిత్యను నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే అవునమ్మా, ఇక నా జీవితం ఆనంది జీవితం ఇక నాశనం కాకుండా ఉండాలనే నేను ఈ అగ్రిమెంట్ పేపర్ రాసుకున్నాను. ఇక నేను నా మనసులోకి ఎప్పుడు కూడా ఆనందిని భార్యగా ఒప్పుకోలేను. అందుకే ఇక ఆనందికి అన్యాయం చేయకూడదు. ఇక తనకు ఇష్టం లేకుంటే ఇక వెళ్ళిపోవచ్చని ఇలా అగ్రిమెంట్ పేపర్ రాసి ఇక ఆనందిని సైన్ చేయమని చెప్పాను. ఆ సైన్ చేసిన తర్వాత నేను ఆనంది మెడలో తాళి కట్టానమ్మా అని ఇక ఆదిత్య అయితే ఈరోజు ఇక అగ్రిమెంట్ గురించి మొత్తం కూడా తన అమ్మ సునందకు చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద అయితే ఏంట్రా, ఆనంది అంటే నీకు ఇష్టం లేదా, ఇక ఆనందిని నువ్వు భార్యగా ఎప్పటికీ ఒప్పుకోలేదా, ఇక ఎప్పుడో ఒకసారికి ఆనంది వెళ్ళిపోవలసిందేనా, ఇక అలాంటప్పుడు ఆనంది ఇప్పుడు ఎందుకు ఉండాలిరా, ఈరోజే మీరిద్దరు విడిపోండి, ఇక మీరిద్దరు భార్యాభర్తల నుండి ఇక ఈరోజు విడిపోవలసిందే అని ఇక ఈరోజు అయితే ఇలా గట్టిగా అంటూ ఉంటుంది ఇక సునంద అయితే ఆదిత్యతో. అది విన్న ఇక ఆదిత్య షాక్ అయిపోతాడు. ఇక శశికాంత్ కూడా ఏంటి సునంద, ఏం మాట్లాడుతున్నావు, వాళ్ళని ఇప్పుడే విడిపోమని చెప్తున్నావేంటి, ఒకవేళ ఇష్టం లేకుంటే విడిపోవచ్చని ఆ అగ్రిమెంట్లో రాసుకున్నారు, అంతేకాని ఇప్పుడు ఇష్టంగానే ఉంటున్నారు కదా అని ఇక అంటూ ఉండగా లేదండి, వాళ్ళు ఇష్టంగా ఉండటం లేదు, కేవలం మన కోసం మాత్రమే వాళ్ళు అలా నటిస్తున్నారు, అలాంటప్పుడు ఇక ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకోవడమే బెటర్ అని ఇక ఈరోజైతే సునంద ఇక ఇలా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే అలా అనొద్దత్తయ్య, నేను ఈ ఇంటిని వదిలేసి ఎక్కడికి వెళ్ళను, నాకు ఆదిత్య కావాలి, ఇక ఆదిత్యపై నేను ఇన్నాళ్ళు చూపించిన ప్రేమ నటన కాదు, నిజంగానే నాకు ఆదిత్య అంటే చాలా ఇష్టం, నా మనసులో ఆదిత్య తప్ప మరెవ్వరు లేరు అని ఇక ఆనంది అయితే ఇలా అందరినీ బ్రతిమాలుకుంటూ ఉంటుంది. ఆనంది అలా బ్రతిమాలుతూ ఉండగా శశికాంత్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ ఇక ఆదిత్య మనసు అయితే కరగదు. ఏంటి ఆనంది, నువ్వు ఎంత ప్రాధాయపడ్డా, నువ్వు నా కాళ్ళు పట్టుకొని బ్రతిమాలినా ఇక నీకు నా భార్య స్థానం ఎప్పటికీ ఇవ్వలేను, నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇక నేను ముందుగానే చెప్పాను, మా అమ్మకు కూడా చెప్పాను, మా అమ్మ వినిపించుకోకుండా నీకు నాకు పెళ్లి చేయాలని పట్టుపట్టి ఇలా చేసింది, అంతేకాని ఇక నేను ఇష్టంతో చేసుకోలేదు, కేవలం వాళ్ళ కోసమే చేసుకున్నాను ఆనంది, ఇక నువ్వు ఎంత ప్రాధాయపడ్డా నా మనసులో ఇక నీకు స్థానం లేదు, ఇక నువ్వు మా అమ్మ చెప్పిన విధంగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య కూడా. ఆదిత్య మాటలు విన్న ఇక ఆనంది అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏంటండి, నా జీవితాన్ని ఇలా నాశనం చేశారు మధ్యలోనే, ఇక నేను ఎలాగైనా మిమ్మల్ని మార్చుకుంటాను, నా భర్తగా నిన్ను తీర్చిదిద్దుకుంటాను, నీకు నడక వచ్చేలా చేసుకోవాలని నేను ఆ శివయ్యను చాలా అడిగాను, ఇక శివయ్య తప్పకుండా నా కోరికలు నెరవేరుస్తారని నాకు చిన్న ఆశ ఉండేది, కానీ శివయ్య నన్ను ఇలా చేశాడేంటి అని ఇక చాలా బాధపడుతూ ఇలా ఏడుస్తూ ఉంటుంది కుప్పకూలిపోయి ఆనంది అయితే. అప్పుడే ఇక శశికాంత్ ఇలా చైతన్యతే ఆనందిని ఓదారుస్తూ ఉంటారు. కానీ ఇక ఆదిత్య సునంద అయితే లేదు, ఇక ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసిందే, ఈ అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని ఇంట్లో ఇక సంతోషం లేకుండా ఇలా ఆదిత్యకు ఇష్టం లేకుండా ఉండకూడదు, నాకు కావాల్సింది నా కొడుకు ఆనందం, నా కొడుకు ఎలా సంతోషంగా ఉంటాడో అలానే ఉండమని చెప్తాను, అంతేకాని ఇక నువ్వు ఇలా ఇంట్లో ఉన్నా కూడా నా కొడుకులో సంతోషం లేకుండా ఉంటే ఇక నువ్వు ఉండేం లాభం అని ఇక సునంద అయితే అంటూ ఉంటుంది. ఇక నువ్వు నా ఇంటి పెద్ద కోడలు, మీరిద్దరూ బాగానే ఉంటున్నారు, నా తర్వాత ఈ ఇంటిని చూసుకునే బాధ్యత నీదే అని నేను ఎన్నోసార్లు నీతో అన్నాను ఆనంది, ఇక నేను చాలా గర్వపడేదాన్ని ఇక నా కోడలు నా కొడుకుని చూసి, కానీ ఈరోజు ఇక సంతోషం మొత్తం కూడా వృధా అయిపోయింది, ఇక నేను కన్న కలలు అన్నీ కూడా వృధా అయిపోయాయి, నేను మొదటిసారిగా ఎవ్వరికి కూడా క్షమాపణ చెప్పలేదు, నీకే చెప్తున్నాను ఆనంది, నన్ను క్షమించు, నా కొడుకు చేసిన తప్పుకు నేను క్షమాపణ అడుగుతున్నాను, కానీ నీ జీవితం బాగుండాలనే కోరుకుంటున్నాను, ఇక నువ్వు ఆదిత్యను
వదిలేసి వెళ్ళిపో అమ్మా, నీ జీవితాన్ని నువ్వు అనుభవించు, ఇలా ఎన్నాళ్ళని ఇంట్లో ఒంటరిగా ఇలా ఉంటావు చెప్పు, ఇక ఎన్ని రోజులు ఉన్నా నిన్ను భార్యగా అంగీకరించలేనని చెప్తున్నాడు. ఇక వాడు సంతోషంగా లేకుండా నిన్ను సంతోషంగా ఉంచకుండా ఎందుకమ్మా నువ్వు ఇంట్లో ఉండడం అని ఇక ఈరోజైతే సునంద ఇలా నిర్ణయం తీసుకొని ఆనందినైతే ఇంట్లో నుంచి పంపించేస్తుంది. చాలా ఏడుస్తూ ఆనంది అయితే వెళ్ళిపోతుంది. ఆనంది వెళ్ళిపోతూ ఉంటే సునంద, శశికాంత్, చైతన్య, ఆదిత్య అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. పైకి మాత్రమే ఆదిత్య ఆనంది మీద కోపం ఉన్నట్టు నటిస్తుంటాడు. కానీ ఇక ఆనంది లేకుండా ఆ ఇంట్లో ఆదిత్య ఉండలేకపోతాడు. ప్రతిసారి ఆనంది ఆనంది అని పిలవడం అలవాటుగా మారి ఇక ఆనంది లేకుంటే తన లోకం చీకటి లోకమైనట్టు చాలా బాధపడుతూ ఆనంది జ్ఞాపకాలతో బ్రతుకుతూ ఉంటాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఆనందిని గుర్తు తెచ్చుకుంటూ ఆదిత్య అయితే ఇప్పుడు ఇక ఆదిత్యకు అలెక్కి కంటే ఆనంది జ్ఞాపకాలే ఎక్కువ గుర్తొస్తుంటాయి. ఇక నేను ఆనంది లేకుండా బ్రతకలేనేమో అనిపిస్తుంది అని ఇక ఆనంది మీద ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక ఆదిత్యకు ప్రేమ పుడుతుంది. ఇక ఇలా చేయడానికే సునంద ఆనందిని ఇంట్లో నుంచి పంపించిందేమో అనిపిస్తుంది. ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఇక ఆనంది అయితే అక్కడికి వెళ్ళి తన పుట్టింట్లో జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది. అది విన్న జ్యోతమ్మ, పద్మమ్మ, సింహాద్రి, సూర్యబాబు అందరూ కూడా ఏంటి కుట్టి, నీ జీవితాన్ని నువ్వే ఇలా నాశనం చేసుకున్నావా? నా కోసం నేను జైలుకు వెళ్ళకూడదు, నా పరువు కోసం నీ జీవితాన్ని ఇలా పనంగా పెట్టి ఈరోజు ఈ స్థితికి వచ్చావా అని ఇక జ్యోతమ్మ అయితే ఆనంది చేసిన పనికైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఏంటి కుట్టి ఇలా చేశావు, ఇక ఇప్పుడు ఆదిత్య లేకుండా నువ్వు ఒంటరిగా ఉండటం ఏంటి అని ఇక చాలా బాధపడుతూ కుట్టిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు జ్యోతమ్మ, పద్మమ్మ అయితే. అప్పుడే ఇక నేను ఎలాగైనా ఆదిత్యను మార్చుకుంటాననుకున్నాను, కానీ ఆదిత్య మనసులో మొత్తం అలెక్కే నిండి ఉంది. నాకు స్థానం లేదని నన్ను ఇంట్లో నుంచి పొమ్మన్నారమ్మా, అందుకే నేను ఇలా వచ్చేసాను. ఎప్పటికైనా ఆదిత్యను ఇక నా మనసులో నుంచి తీసివేయలేను. ఇక నేను ఆదిత్య దగ్గరికే వెళ్ళిపోతాను. ఇక నేను ఇప్పుడు ఇంట్లో లేను కదా, ఖచ్చితంగా ఆదిత్య నా గురించి ఆలోచిస్తాడు. ఇక నన్ను ఎప్పటికైనా ఆ ఇంటికి తీసుకెళ్తాడనే ఆశతోనే బ్రతుకుతాను. నేను ఇక ఎన్నాళ్ళలో ఈ ఒంటరి బ్రతుకు బతకాలో అని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది తన బాధలన్నీ చెప్పుకుంటూ తన అమ్మతో. అప్పుడే ఇక ఎలాగైనా ఆదిత్యకు నేను బుద్ధి చెప్తానమ్మా అని ఇక జ్యోతమ్మ అయితే చాలా కోపంగా అంటూ ఉంటుంది. కానీ ఆనంది అయితే లేదమ్మా, నువ్వంటే ఆదిత్యకు ఇష్టం లేదు, నువ్వు ఇప్పుడు వెళ్ళి నా గురించి అడిగితే మరింత కోపాన్ని పెంచుకుంటాడు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దమ్మా అని ఇక జ్యోతమ్మను వెళ్లకుండా ఆపేస్తుంది ఆనంది అయితే. ఇక అప్పుడే ఇలా అలెక్కి అయితే అక్క ఏడుస్తూ ఉందేంటి అని ఇక ఇలా దివ్య అయితే ఆనంది దగ్గరికి వచ్చి ఏమైందక్క, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు అక్క నుండి బ్యాగ్ సర్దుకొని వచ్చావేంటి, అక్కడ ఏమైనా గొడవ పడ్డావా అని ఇక ఇలా అడుగుతూ ఉంటుంది. ఇక దివ్య అయితే ఆనంది దగ్గరికి వచ్చి అప్పుడే ఇక ఆనంది అయితే దివ్య మీద పడి కూడా ఇలా హక్ చేసుకొని దివ్యను ఏడుస్తూ ఉంటుంది. ఏం లేదమ్మా, నా జీవితం ఇలా అయిపోయింది, నేను ఒంటరిదాన్ని అయ్యాను, ఆ శివయ్య నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నాడు, ఇంకా ఎన్నాళ్ళు నన్ను ఈ ఒంటరితనంలో ఉంచుతాడు, ఇక ఆదిత్య మనసు మార్చలేడా ఆ శివయ్య అని ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఈ రోజైతే ఇక ఆనంది అప్పుడే ఇక దివ్య అయితే ఆనందిని ఓదారుస్తూ ఉంటుంది. ఏంటక్క ఏడుస్తున్నావు, నువ్వు ఏడవద్దక్క, నువ్వు చాలా మంచిదానివి, నా ప్రాణాలను కాపాడావు, ఇక నువ్వు బావగారికి ఎందుకు నచ్చలేదక్క అని ఇక దివ్య అయితే ఆనంది ఏడుస్తూ ఉండగా దివ్య కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇలా ఆనంది గురించి అందరూ బాధపడుతూ ఆదిత్య బాబు మారి ఆనందిని ఇలా భార్యగా ఒప్పుకుంటే బాగుండు అని ఇక అందరూ కూడా ఆనంది కోసం బాధపడుతూ ఉంటారు. ఇక ఒక రోజైతే గదిలో కూర్చొని ఆనంది అయితే ఆదిత్య ఫోటో పట్టుకొని తన గతం మొత్తం గుర్తు తెచ్చుకొని తన జ్ఞాపకాలలో ఇలా ఆదిత్యతో గడిపిన క్షణాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఆనంది ఒంటరిగా ఉండగా దివ్య అక్కడికి వెళ్తుంది. ఏంటక్క ఏం ఆలోచిస్తున్నావు, ఆ ఫోటో పట్టుకొని అలా ఆలోచిస్తున్నావేంటి అని ఇక అంటూ ఉండగా ఏం లేదమ్మా, ఇక నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆదిత్య నేను ఇద్దరం కలిసి గడిపిన క్షణాలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాం. ప్రతిసారి కూడా ఆదిత్య నన్ను చాలా ప్రేమగా చూసుకున్నాడు, కానీ ఎందుకు ఇప్పుడు నేను ఆదిత్యకు ఇష్టం లేను, అసలు ఎందుకు నన్ను ఇంట్లో నుంచి పొమ్మన్నారు, ఇక నేను చేసిన తప్పేంటి, నాలో ఏం లోపం ఉంది, ఎందుకు నేను ఆదిత్య బాబుకు నచ్చటం లేదు అని ఇక తనలో తానే చాలా బాధపడుతూ జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే. అప్పుడే ఇక దివ్య వెళ్ళి ఏంటక్క ఆ ఫోటో ఒక్కసారి నాకు ఇవ్వు, బావగారిని నేను చూడలేదు, ఒకసారి చూస్తాను అని ఇక ఇలా ఆదిత్య ఫోటో పట్టుకొని ఇక ఇలా చూస్తుంది దివ్య అయితే. ఆ ఫోటోను చూడగానే దివ్యకైతే మళ్ళీ గతం గుర్తొచ్చేలాగా అనిపించి
తల తిరగడంతో ఇక కింద పడిపోతుంది. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంది అయితే. ఏంటి దివ్య ఏమైంది? బావగారి ఫోటో చూడగానే అలా పడిపోయిందేంటి అని ఇక వెంటనే హాస్పిటల్‌లోకి తీసుకెళ్తుంది ఆనంది అయితే దివ్యను. అప్పుడే ఇక డాక్టర్లయితే ఈ అమ్మాయికి ఈసారి తప్పకుండా గతం గుర్తొస్తుంది. ఇలానే 2, 3 సార్లు జరిగింది కదా! ఈసారి తప్పకుండా గతం గుర్తొస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి తనకిస్తున్న ట్రీట్మెంట్ వల్ల ఖచ్చితంగా గతం గుర్తొస్తుంది అనిపిస్తుంది ఆనంది అని ఇక డాక్టర్లయితే చెప్తూ ఉంటారు ఇక ఆనందితో. అప్పుడే ఇక ఆనంది అయితే దివ్యకు గతం గుర్తు రావడం మంచిదే. ఇక దివ్యకు గతం గుర్తొస్తే ఇక తన వాళ్లకు అప్పగించేస్తే పనైపోతుంది అని ఇక ఆనంది అయితే సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అలా స్పృహ కోల్పోయిన దివ్యను మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు. ఇక కొద్దిసేపటి తర్వాత దివ్య ఇలా స్పృహలోకి వచ్చి, అక్క నువ్వు ఇలా ఫోటో చూపించావు కదా, తను ఎవరో కాదక్క, నేను ప్రేమించిన ఆదిత్య అని ఇక అంటూ ఉంటుంది దివ్య అయితే ఆనందితో. అది విన్న ఇక ఆనంది అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటి నువ్వు అనేది? ఇక నువ్వు ప్రేమించింది ఆదిత్య తనేనా? అంటే నీ అసలు పేరు అలెక్యనా? నేను పెట్టిన పేరు దివ్య కదా, ఇక నీ పేరు అలెక్యనా అని ఇక ఇలా తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఆనంది అయితే. అవునక్క, నువ్వు పెళ్లి చేసుకుంది ఇక బావగారినేనా? బావగారే ఈ ఆదిత్యనా? ఇక నన్ను వదిలేసి నన్ను మర్చిపోయి నిన్ను పెళ్లి చేసుకున్నాడా? ఇప్పుడు మళ్ళీ నిన్ను కూడా మోసం చేశాడు. ఇక నేను ఆదిత్యకు సరైన విధంగా బుద్ధి చెప్తానక్క. నేను ఎవరో కాదక్క, ఆ ఆదిత్య ప్రేమించే అలెక్యను నేనే. ఇక ఇన్నాళ్ళు ఆదిత్య కోసమే వెయిట్ చేశాను. ఇక మా వాళ్ళు నాకు పెళ్లి చేయాలని చూశారు. అప్పుడు నేను తప్పించుకొని వస్తూ ఉండగా నాకు ఇలా జరిగిందక్క. కానీ ఆదిత్య ముందుగానే నిన్ను పెళ్లి చేసుకున్నాడా? ఖచ్చితంగా పెళ్లి చేసుకున్నాడంటే ఇద్దరు కలిసి ఉండాల్సిందే. మళ్ళీ నా కోసం ఇలా విడిపోవలసిన అవసరం లేదు. నేను ఆదిత్యతో మాట్లాడి మీ ఇద్దరిని కలుపుతానక్క అని ఇక ఇలా అంటూ ఉంటుంది గతం గుర్తు తెచ్చుకున్న అలెక్య అయితే. అప్పుడే ఇక తనే అలెక్య ఆదిత్య ప్రేమించింది అని నిజం తెలుసుకున్న ఇక పద్మమ్మ, జ్యోతమ్మ, సింహాద్రి కూడా ఇక మన వైపే ఇలా మాట్లాడుతుంది అలెక్య. ఈ అలెక్య వల్లనే మళ్ళీ ఆనంది ఆదిత్య కలవబోతున్నారు అని ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఆనందిని తీసుకొని ఇక అలెక్య అయితే ఇలా సునంద ఇంటికి వెళ్తుంది. ఇక అలెక్య ఆనందిని తీసుకురావడం చూసి ఇక సునంద, శశికాంత్, ఆదిత్య అందరూ కూడా షాక్ అవుతారు. ఏంటి నా అలెక్య ఇలా ఆనందిని తీసుకొని వస్తుంది ఇక అని ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఆదిత్య అయితే. ఇక అలెక్య అని అలెక్య దగ్గరికి వెళ్తాడు. కానీ అలెక్య మాత్రం చాలా కోపాన్ని చూపిస్తుంది ఆదిత్య మీద. ఏంటి ఆదిత్య నువ్వు చేసిన పని? నన్ను మర్చిపోయి ఇక నువ్వు ఆనంది అక్క మెడలో తాళి కట్టావు. నువ్వు తాళి కట్టావు కాబట్టి మీరిద్దరు ఎప్పటికీ కలిసి ఉండాల్సిందే. మీరు భార్యాభర్తలుగా ఇక ఎప్పటికైనా అలాగే ఉండాలి. అది కాదని అగ్రిమెంట్ అని పేరు పెట్టి మళ్ళీ ఇక ఆనంది అక్క జీవితాన్ని ఇలా చేస్తావా? తన జీవితంలో ఇలా కన్నీళ్లు తెచ్చేస్తావా అని ఇక కోపంగా అంటూ ఉంటుంది అలెక్య అయితే ఆదిత్యను. అప్పుడే ఇక ఆదిత్య అయితే, అది కాదలెక్య, నిన్ను మర్చిపోలేను నేను. ఇక మా అమ్మానాన్నల కోసమే ఇలా పెళ్లి చేసుకున్నాను. అంతేకాని ఇలా అగ్రిమెంట్ వల్ల ఎప్పటికైనా విడిపోవలసిందని ఆ అగ్రిమెంట్ పేపర్ రాసుకున్నాము. నిన్ను మర్చిపోలేను అలెక్య. ఇక నా మనసులో మొత్తం నువ్వే ఉన్నావు. మన ఇద్దరం ఇప్పుడు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందాం. ఇక నువ్వు ఎక్కడున్నావో, నీకు పెళ్ళయిందేమో అని నేను చాలా బాధపడ్డాను. నీ జ్ఞాపకాలతోనే ఇలా బ్రతకాలనుకుంటున్నాను. కానీ నీకు పెళ్లి కాలేదని ఇక ఇప్పుడు నేను తెలుసుకున్నాను. కాబట్టి మన ఇద్దరం పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందాం అలెక్య అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. ఆ మాటలు విన్నా ఇక అలెక్య అయితే, నోర్ముయ్ ఆదిత్య, ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితంతో ఆడుకుంటావు అని ఇక ఇలా అలెక్య ఆదిత్య చెంప పగలగొట్టి, నువ్వు మా అక్కకు అన్యాయం చేస్తే నేను ఊరుకోను. అక్కకు న్యాయం జరగాలి. అక్క నా ప్రాణాలను కాపాడింది. ఈరోజు నేను బ్రతికున్నాను, నీ ముందు నిలుచున్నానంటే కారణం ఆనంది అక్క. అది గుర్తుపెట్టుకో. ఇక అలా నా ప్రాణాలను కాపాడిన అక్క జీవితాన్ని నేను అన్యాయం ఎలా చేస్తాను? ఖచ్చితంగా నేను అన్యాయం చెయ్యను. ఇక నిన్ను ఒప్పించి నిన్ను ఆనంది అక్కను కలపడానికే ఆనంది అక్కని ఇక్కడికి తీసుకొచ్చాను అని ఇక అంటూ ఉంటుంది ఈ రోజైతే అలెక్య ఆదిత్యతో. అప్పుడే ఇక ఆదిత్య, లేదలెక్య, ఇక నువ్వు నా మనసు నిండా నిండి ఉన్నావు. నువ్వు తప్ప నేను భార్యగా వేరే వాళ్ళని ఊహించుకోలేను. ఆనంది కూడా తను చాలా మంచిది, కాదనట్లేదు. కానీ మన ఇద్దరం ముందుగా ప్రేమించుకున్నాము. ఆ విషయం మర్చిపోయావా అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అలెక్యను. అప్పుడే ఇక అలెక్య అయితే,
లేదు నేను మర్చిపోలేదు. నువ్వే మర్చిపోయి ఆనంది అక్కని పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేశావు. ఇంకా నన్ను మర్చిపోయావని అడుగుతున్నావా? నువ్వు తప్పు చేశావు కాబట్టి ఇక తాళి కట్టడం, ఇలా నీ భార్యగా ఇక ఆనంది అక్కను స్వీకరించడమే బెటర్. ఇక నేను ఇలా విడిపోయి వెళ్ళిపోతున్నాను. మా ఇంటికి వెళ్ళి నేను మా అమ్మానాన్నలు చెప్పిన సంబంధం చేసుకొని నేను కూడా హ్యాపీగా ఉంటాను. కానీ నువ్వు మాత్రం ఆనంది అక్కకు అన్యాయం చేస్తే ఊరుకోను. ఇక నిన్ను ఈ జీవితంలో క్షమించను. ఇక అని చాలా కోపంగా ఇలా ఇక అలెక్కైతే ఆదిత్య చెంప పగలగొట్టి ఆదిత్యకు బుద్ధి చెప్పి ఇక ఆనందిని ఆదిత్యనైతే కలపాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అలెక్య మాటలు విన్న ఆదిత్య అయితే ఏంటి అలెక్య ఇలా మాట్లాడుతుంది, ఇక ఇప్పుడు ఆనంది అలెక్యను కాపాడటం ఏంటి, ఇక అలెక్య ఆనంది జీవితంపై ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి, ఆనంది మీద జాలితో నాకేం అర్థం కావట్లేదు. మేము అప్పుడు ఎంతో సిన్సియర్గా లవ్ చేసుకున్నాము. ఏది ఏమైనా మేము పెళ్లి చేసుకోవాలని చాలా కలలు కన్నాము. అలాంటి కలలను ఈరోజు ఆవిరి చేసింది అలెక్య. ఇక తన అక్క ఆనంది కోసం ఇక తన జీవితాన్నే త్యాగం చేయాలనుకుంటుంది అని ఇక అలెక్య తీసుకున్న నిర్ణయానికైతే ఈరోజు షాక్ అయిపోతాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక ఆదిత్య కూడా ఇక ఇన్నాళ్ళు ఆనంది నాతో ఉంది, ఇక ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పటి నుండి ఆనంది లేదు అనే బాధ నాకు చాలా ఎక్కువైంది. అలెక్య కంటే ఆనంది మీదనే ఎక్కువగా నాకు ఇలా అనిపిస్తుంది అని ఇక అంటూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే. అప్పుడే ఇక అలెక్య, సునంద, శశికాంత్ అందరూ కూడా అవునరా నిన్ను ఆనంది చాలా బాగా చూసుకునేది. ఒక అమ్మలాగా నిన్ను అన్ని జాగ్రత్తలు తీసుకునేది. నీకు అలాంటి అమ్మను దూరం చేసుకున్నట్టే ఉంది ఇక ఆనంది ఇంట్లో లేకుండా ఉంటే. నువ్వు ఖచ్చితంగా ఆనందిని ప్రేమిస్తున్నావురా. ఆనంది అంటే నీకు చాలా ఇష్టం. కానీ ఆ అలెక్యను మర్చిపోలేకపోతున్నావు. కాబట్టి నీ ప్రేమను ఆనంది మీద చూపించలేకపోతున్నావు. అంతేకాని ఆనంది అంటే నీకు ప్రేమ లేదని కాదురా అని ఇక ఈరోజైతే ఇక ఆదిత్య మనసు లోపల ఉన్నది ఇలా అర్థం చేసుకుంటారు అందరూ కూడా. ఇక ఆదిత్యకు ఆనంది అంటే ప్రేమ ఉంది. తనను భార్యగా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒప్పుకుంటాడు అని ఇక ఇలా శశికాంత్, సునంద అయితే ఇలా ఇక ఆనందిని ఇంట్లో నుంచి పంపించేసి తన లోపల ఉన్న ప్రేమను బయట పెడతారు ఈ రోజైతే. ఇక అదే కాకుండా అలెక్య కూడా గతం గుర్తు తెచ్చుకొని తన ఆనంది అక్కకు న్యాయం జరగాలని ఇలా ఇక ఆదిత్యకు దిమ్మ తిరిగే షాకిచ్చి ఆనందిని కలపబోతుంది ఈ రోజైతే అలెక్య. చూద్దాం మరి ఇక ఆదిత్య మనసు మార్చుకొని ఇక అలెక్య కోసం ఆనందిని భార్యగా ఒప్పుకోబోతున్నాడా, వీళ్ళిద్దరిని కలిపి గతం గుర్తు తెచ్చుకున్న ఇక అలెక్య వెళ్ళిపోబోతుందా తన పుట్టింటికి, తన వాళ్ళ దగ్గరికి అలెక్య అనేది చూడాలి. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.